తన అన్నయ్య కిడ్నాప్ అయ్యాడు. అక్కడ నుంచి తప్పించుకొని వచ్చినప్పటి నుంచి వేరే వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు. అతను అతని అన్నయ్యకి ఏమైందో తెలుసుకుంటాడు. దానితో తన లైఫే మారిపోతుంది. అసలు ఏమైంది? అన్నయ్య కిడ్నాప్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇప్పుడు చూద్దాం. జిన్ పీడకల నుంచి ఉలిక్కిపడి లెగుస్తాడు. తన ఫ్యామిలీ అమ్మ, నాన్న, అన్నయ్యతో కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాడు. జిన్ కి కొత్త ఇంటిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. జిన్ రోజు టెన్షన్ కి, యాంగ్జైటీకి టాబ్లెట్స్ వేసుకుంటాడు. అన్నయ్య చాలా మంచివాడు, తెలివైన వాడు, చెడ్డ అలవాట్లేమీ లేవు. అందరికీ తనంటే ఇష్టం. జిన్ కి ఇంకా ఇష్టం. ఒక యాక్సిడెంట్ లో అన్నయ్యకి కాలుకి దెబ్బ తగులుతుంది. అప్పటి నుంచి కొంచెం కుంటుతూ నడుస్తాడు. 1997 మే 5 ఇల్లు షిఫ్ట్ అయ్యారు. ఇంటి ఓనర్ వస్తువులు ఒక రూమ్ లో ఉంటాయి. అతను త్వరలో వస్తువులు తీసుకువెళ్తాడు. అప్పటిదాకా జిన్, అన్నయ్య ఒకే రూమ్ లో ఉంటారు. ఓనర్ ఎప్పుడు ఎవరిని ఆ రూమ్ లోకి వెళ్ళొద్దు అన్నాడు అని నాన్న జిన్ కి చెప్తాడు. ఆ రోజు నైట్ పెద్ద వర్షం. అందరూ డిన్నర్ చేస్తుంటే జిన్ కి ఆ రూమ్ నుంచి సౌండ్ వినిపించినట్టు ఉంటుంది. ఫ్యామిలీకి చెప్తే అది వర్షం సౌండ్ అయి ఉంటుంది అంటారు. జిన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. నిద్రపోయే ముందు కూడా జిన్ కి ఆ రూమ్ లో నుంచి సౌండ్ వస్తుంది. చూడడానికి వెళ్తాడు. అప్పుడే అన్నయ్య వచ్చి ఏం చేస్తున్నావు అంటే జిన్ ఈ రూమ్ నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి అంటాడు. అన్నయ్య డోర్ కి దగ్గరగా వెళ్లి వింటాడు. నాకేమీ వినిపించట్లేదు అంటాడు. ఇద్దరు వాకింగ్ కి బయటికి వెళ్తారు. అప్పుడు ఆ రూమ్ డోర్ కింద నుంచి నీడ కనిపిస్తుంది. జిన్, అన్నయ్య తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేస్తారు. జిన్ అన్నయ్యని కాపాడలేకపోతాడు. కార్ నెంబర్ గుర్తు పెట్టుకుంటాడు. తొందరగా ఇంటికి వెళ్లి అమ్మ, నాన్నకి అన్నయ్యని కిడ్నాప్ చేశారు అని చెప్తూ స్పృహ తప్పి పడిపోతాడు. జిన్ కి మళ్ళీ అదే పీడకల వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి బెడ్ మీద ఉంటాడు. అమ్మ, నాన్న అన్నయ్య మిస్సింగ్ అని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ జిన్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మొహాలు చూసావా అంటే జిన్ వర్షం వల్ల వాళ్ళ మొహాలు సరిగ్గా కనిపించలేదు, లైసెన్స్ నెంబర్ గుర్తుంది అని నెంబర్ చెప్తాడు. పోలీస్ మేము వెతికాము, ఆ లైసెన్స్ ప్లేట్ నెంబర్ ఎక్కడా లేదు అంటారు. పోలీస్ అన్నయ్య కోసం వెతుకుతారు. 2 వారాలైనా అన్నయ్యని కనిపెట్టలేకపోతారు. జిన్ కి తన ఫ్యామిలీకి టెన్షన్ గా ఉంటుంది. జిన్ కి రోజు ఒక అతను కలలో వస్తాడు. అతనిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎవరో గుర్తురాదు. ఒకరోజు అన్నయ్య తిరిగి వస్తాడు. కానీ కిడ్నాప్ అయినప్పుడు ఏం జరిగిందో తనకి గుర్తు లేదు. డాక్టర్ చెకప్ చేశాక ఏదో ఒక రోజు గుర్తొస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు అంటాడు. ఆ రోజు నైట్ జిన్ కి మెలకువ వస్తుంది. అన్నయ్య రూమ్ లో ఉండడు, బయటికి వెళ్లి ఉంటాడు అనుకొని పడుకుంటాడు. లగవంగానే అన్నయ్య నిద్రపోతూ ఉంటాడు. అన్నయ్య లెగిచాక జిన్ నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. అన్నయ్యకి యాక్సిడెంట్ లో ఎడమ కాలుకి దెబ్బ తగులుతుంది. ఎడమ కాలు కుంటుతూ ఉంటాడు. కానీ ఇవాళ కుడి కాలు కుంటుతాడు. జిన్ అడిగితే నువ్వు తప్పుగా చూసావు అని కాలు మార్చి కుంటుతాడు. జిన్ కి విచిత్రంగా అనిపిస్తుంది, కానీ అంతగా పట్టించుకోడు. ఈ రోజు రాత్రి కూడా అన్నయ్య బయటికి వెళ్తాడు. ఈసారి జిన్ అన్నయ్య ఫాలో అవుతాడు. అన్నయ్య కుంటకుండా నడవడం గమనిస్తాడు. కొంత దూరం టాక్సీలో వెళ్ళాక అన్నయ్య పోలీస్ ని కలుస్తాడు. ఆ పోలీసే జిన్ కి కిడ్నాప్ చేసిన వ్యాన్ కనిపించలేదు అని చెప్తారు. అన్నయ్య సిగరెట్ తాగుతూ పోలీస్ ని పని సరిగ్గా చెయ్యలేదు అని తిడతాడు. వాళ్ళు పోలీస్ కాదు, అన్నయ్య కింద పనిచేసే గూండాలు. జిన్ ఫాలో అవ్వడం చూసి గూండాలు వెంట పడతారు. వెనుక నుంచి అన్నయ్య జిన్ కి మత్తు మందు ఇస్తాడు. జిన్ కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉంటాడు. అన్నయ్య కూడా బెడ్ మీద పడుకొని ఉంటాడు. జిన్ అన్నయ్యని చూసి భయపడతాడు. అన్నయ్య ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు అంటే జిన్ నేను ఫాలో అయ్యాను, నా వెంట పడిన వాళ్ళు ఎవరు, నిజంగా వాళ్ళు పోలీసేనా అని అడుగుతాడు. అన్నయ్య ఏమంటున్నావు, కల కనుంటావు అంటాడు. జిన్ కోపంగా కల కాదు, నాకు అన్ని గుర్తున్నాయి, నువ్వు మా అన్నయ్య కాదు, ఎవరు నువ్వు, అన్నయ్యని ఏం చేశావు అంటాడు. అన్నయ్య నువ్వు వేసుకున్న మెడిసిన్స్ వల్ల ఊహించుకుంటున్నావు, నువ్వు చెప్పినవేవి జరగలేదు అంటాడు. జిన్ సైలెంట్ గా ఉంటాడు, కానీ అన్నయ్య చెప్పేది అబద్ధాలు అని తెలుసు.
అన్నయ్య బయటికి వెళ్ళాక జిన్ అమ్మతో అన్నయ్య గురించి చెప్తాడు. అమ్మ నమ్మలేకపోతుంది. జిన్ నైట్ అన్నయ్య బయటికి వెళ్ళినప్పుడు అందరం ఫాలో అవుదామంటాడు. నైట్ జిన్ పీడకల నుంచి లెగుస్తాడు. వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు అమ్మ మాటలు వినిపిస్తాయి. వాడికి నిజం తెలిసిపోయింది. తొందరగా వచ్చేసాయి అని అమ్మ ఫోన్లో అన్నయ్యతో చెప్తుంది. తన మాటలు జిన్ వింటున్నాడు అని తనకి తెలిసిపోతుంది. జిన్ టెన్షన్ గా ఇంటి నుంచి బయటికి పరిగెడతాడు. అమ్మా నాన్న తనని చుట్టుముడతారు. జిన్ తప్పించుకొని పారిపోతాడు. మధ్యలో పోలీస్ కనిపిస్తే వాళ్ళకి మొత్తం చెప్తాడు. పోలీస్ జిన్ ని స్టేషన్ కి తీసుకువెళ్తారు. జిన్ నాతో ఉండేది నా ఫ్యామిలీ కాదు, నాకు హాని చెయ్యాలని చూస్తున్నారు అంటాడు. కానీ పోలీస్ జిన్ ని నమ్మరు. జిన్ గురించి డీటెయిల్స్ చూసి నీకిప్పుడు 41 సంవత్సరాలు కదా అంటారు. జిన్ షాక్ అయ్యి కాదు నాకిప్పుడు 21 సంవత్సరాలు అంటాడు. పోలీస్ నువ్వు 1977 ఇయర్ లో పుట్టావు, ఇప్పుడు 2017, నీకు 41 సంవత్సరాలు అంటారు. జిన్ కి ఏమవుతుందో అర్థం కాదు. తనని స్టేషన్ లో ఉన్న వాళ్ళు వింతగా చూస్తారు. జిన్ అద్దంలో ముసలి అతనిలా కనిపిస్తాడు. అసలు ఏమైందంటే 20 ఏళ్ల ముందు ఇదే ఇంట్లో అమ్మ కూతురు మర్డర్ జరిగింది. పోలీస్ హంతకుడిని పట్టుకోలేకపోతారు. చిన్నగా అందరూ ఆ కేసుని మర్చిపోతారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మర్చిపోలేదు. కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రైవేట్ డిటెక్టివ్ ని పెట్టుకున్నారు. 4 ఏళ్ల తర్వాత హంతకుడు దొరికాడు. జిన్ హంతకుడు. డిటెక్టివ్ జిన్ ని కిడ్నాప్ చేసి ఎందుకు హత్యలు చేశావు అంటే జిన్ నాకేం జరిగిందో తెలియదు, మర్చిపోయాను అంటాడు. డిటెక్టివ్ జిన్ ని టార్చర్ చేస్తున్నా తను మర్చిపోయాను అంటూ ఉంటాడు. డిటెక్టివ్ కి ఖచ్చితంగా జిన్ హత్యలు చేశాడు అనిపిస్తుంది. జిన్ నిజం చెప్తున్నాడు అని కూడా అనిపిస్తుంది. ఏమీ గుర్తులేని అతనికి శిక్ష వేయలేరు. డాక్టర్ ని పిలుస్తాడు. జిన్ కి హిప్నోసిస్ చేస్తాడు. జిన్ కి 20 ఏళ్లు ఉన్నప్పుడు చాలా బాధాకరమైన విషయం జరిగింది. దానివల్ల ఆ టైంలో ఏం జరిగిందో మర్చిపోయాడు. డిటెక్టివ్ అనుకున్నట్టు జిన్ నిజం చెప్తున్నాడు. తనకి హత్య ఎలా చేశాడో గుర్తులేదు. డాక్టర్ జిన్ హిప్నోసిస్ లో ఆ సంఘటన జరగక ముందుకి తీసుకువెళ్లి ఇప్పుడేం చేస్తున్నావు అని అడుగుతాడు. జిన్ మా అమ్మ నాన్న అన్నయ్యతో కారులో ఉన్నాను, నిద్రపోతూ ఉన్నాను, మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవడానికి వెళ్తున్నాము అంటాడు. జిన్ కి గతం గుర్తు చెయ్యడానికి డాక్టర్ నువ్వు ఇప్పుడు 1997 మే 6th రోజులో ఉన్నావు, నీకు 21 సంవత్సరాలు అని హిప్నోసిస్ లో పెడతాడు. జిన్ అమ్మలా ఒక యాక్టర్, నాన్నలా డాక్టర్, అన్నయ్యలా డిటెక్టివ్ నటిస్తారు. జిన్ ని మర్డర్ జరిగిన ఇంటికి తీసుకువెళ్తారు. జిన్ కి ఆ ఇల్లు ఇంతకు ముందు చూసినట్టు అనిపిస్తుంది. డిటెక్టివ్ జిన్ కి చిన్నగా గుర్తొస్తుంది అనుకుంటాడు. మర్డర్ జరిగిన రూమ్ లో మర్డర్ సీన్ రీక్రియేట్ చేస్తారు. అందుకే జిన్ ని ఆ రూమ్ కి వెళ్ళొద్దు అన్నారు. సీన్ క్రియేట్ చేస్తున్నప్పుడు జిన్ కి ఆ రూమ్ నుంచి సౌండ్స్ వినిపిస్తాయి. డాక్టర్ అవి వాన శబ్దాలు అని కవర్ చేస్తాడు. హత్య జరిగిన రోజు వర్షం పడుతుంది. వర్షం పడుతున్న రోజు డిటెక్టివ్ జిన్ ని బయటికి తీసుకువెళ్తాడు. అంతా డిటెక్టివ్ వేసిన ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఒక రోజు డిటెక్టివ్ ఫ్రాడ్ చేస్తున్నందుకు పోలీస్ అరెస్ట్ చేస్తారు. కానీ జిన్ తన అన్నయ్య కిడ్నాప్ అయ్యాడు అనుకుంటాడు. తనకి రోజు డిటెక్టివ్ తనని టార్చర్ చేయడం పీడకలల్లా వస్తాయి. 19 days తర్వాత డిటెక్టివ్ ని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వర్షం పడదు. వర్షం పడేదాకా వాళ్ళేమీ చేయలేరు. ఆ టైంలోనే జిన్ హిప్నోసిస్ లో నుంచి కొంచెం బయట పడుతూ ఉంటాడు. డిటెక్టివ్ ని ఫాలో అవుతాడు. జిన్ కి డౌట్ వస్తుంది. తనతో ఉన్నది తన ఫ్యామిలీ కాదు అని తెలుస్తుంది. ఇప్పుడు డిటెక్టివ్ జిన్ కి మొత్తం చెప్తాడు. జిన్ నేనెవర్ని చంపలేదు అని అక్కడి నుంచి పారిపోతాడు. దారిలో యాక్సిడెంట్ అవుతుంది. జిన్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. మే 1997 లో జిన్ తన ఫ్యామిలీతో కొత్త ఇంటికి వెళ్తూ ఉంటాడు. యాక్సిడెంట్ అవుతుంది. జిన్ అమ్మ నాన్న చనిపోతారు. జిన్ అన్నయ్య 6 months నుంచి కోమాలో ఉన్నాడు. జిన్ డబ్బుల కోసం జాబ్స్ వెతుక్కుంటూ ఉంటాడు. త్వరలో అన్నయ్యకి సర్జరీ చెయ్యాలి లేదా చనిపోతాడు. ఒకరోజు జిన్ కి ఎవరి నుంచో ఒకరిని చంపితే నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను అని మెసేజ్ వస్తుంది. జిన్ తన అన్నయ్యని కాపాడుకోవడానికి సరే నేను చేస్తాను అంటాడు. వాళ్ళు జిన్ కి ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి ఆ ఇంట్లో 3 ఉంటారు. ఒక ఆమె, తన కొడుకు కూతురుని ఏమీ చెయ్యొద్దు, ఆమెని మాత్రమే చంపు అంటారు.
జిన్ ఆమెని చంపడానికి వెళ్తాడు. నా కోసం ఈ ఫ్యామిలీని నాశనం చేయకూడదు అని తిరిగి వెళ్దాం అనుకుంటాడు. కానీ ఆమె తన కూతురు జిన్ మొహం చూసేస్తారు. జిన్ నేను వెళ్ళిపోతాను, అరవద్దు అంటాడు. ఇద్దరు అరుస్తారు. జిన్ టెన్షన్ లో ఇద్దరిని చంపేస్తాడు. ఇంటి నుంచి వెళ్తుంటే ఆమె కొడుకు వచ్చి జిన్ని మా అమ్మ ఏది అని అడుగుతాడు. జిన్ ఏం చెప్పాలో తెలియక కళ్ళు మూసుకొని 100 లెక్క పెట్టు, అమ్మ వస్తుంది అని వెళ్ళిపోతాడు. అబ్బాయి 100 లెక్క పెట్టాక అమ్మ రాలేదు, ఏడుస్తాడు. జిన్తో ఆమెని చంపమని చెప్పింది ఆమె భర్త. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన వైఫ్ ని చంపమన్నాడు. జిన్ అతనిని కలిసి కూతురు కూడా చనిపోయింది అని చెప్తాడు. అతను కోపంగా జిన్ ని అటాక్ చేస్తాడు. ఫైట్ లో అతను బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోతాడు. జిన్ అక్కడ నుంచి పారిపోతాడు. తను అనుకోకుండానే 3 చంపాడు. ఆ బాధతో ఈ సంఘటన గురించి మర్చిపోతాడు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తరువాత అంతా గుర్తొస్తుంది. తన కోసం డిటెక్టివ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. చనిపోయిన ఆమెకి 2 పిల్లలు. జిన్ కూతుర్ని చంపాడు, నాన్నని చంపాడు, కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు. తన చుట్టాలు ఆస్తి లాక్కొని తనని అనాథ ఆశ్రమంలో వేశారు. ఆ అబ్బాయి అప్పట్నుంచి రోజు తన ఫ్యామిలీని చంపిన అతని మీద పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. డిటెక్టివే ఆమె కొడుకు. తను డిటెక్టివ్ కాదు, జిన్ నుంచి నిజం తెలుసుకోవడానికి డిటెక్టివ్ లా వచ్చాడు. తనకి నాన్న అమ్మని చంపించాడు అని తెలుసు. కన్ఫర్మ్ చేసుకోవడానికి జిన్ ని కనిపెట్టి తనని అడుగుతాడు. జిన్ మర్చిపోయాను అంటాడు. జిన్ కి గతం గుర్తు రావడానికి ప్లాన్ వేస్తాడు. ఇప్పుడు జిన్ కి గతం గుర్తొస్తుంది. డిటెక్టివ్ జిన్ తో నువ్వు మా అమ్మ, అక్క, నాన్నని చంపావు అని తెలుసు. నువ్వు ఒక్కడివే చేసావా లేదా మా నాన్న నీతో చేపించాడా అని అడుగుతాడు. జిన్ డిటెక్టివ్ బాధపడకూడదని నేనే చంపాను, నాకెవ్వరూ చంపమని చెప్పలేదు అంటాడు. డిటెక్టివ్ కి నాకు బాధ కలగకూడదని జిన్ అబద్ధం చెప్తున్నాడు అని తెలుస్తుంది. జిన్ తో ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జిన్, డిటెక్టివ్ ఇద్దరు బాధతో సూసైడ్ చేసుకొని చనిపోతారు. మీకు ఈ కథ ఎలా అనిపించింది? ఎండింగ్ నచ్చిందా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.